నేను ప్రకృతి 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను కూరగాయలు పండిస్తాను సార్. సార్ ఇది దీంట్లో ఇంకొంచెం శిక్షణ లెక్కలు అంటే కషాయాలు వాడు కానీ నేను ఇది సుభాష్ పాలేకర్ గారి పుస్తకం చదివి స్టార్ట్ చేశాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేసుడు ఈ కషాయాలు కానీ ఈ ఇంకా వేరే వాడవలసిన కానీ ఈ మొక్కలకు ఏ టైంకు ఎలా వాడాలి అన్న వాటిపైన మనకు ప్రకృతి వ్యవసాయం ఒకటి శిక్షణ లాంటిది ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకోటి రైతులు ప్రకృతి వ్యవసాయానికి రాకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే దానికి ఒక శిక్షణ అనేది ఇప్పిస్తే వాళ్ళకు దాని గురించి చెప్తే వాళ్ళు కూడా ఇటు మళ్ళీ అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి ఎట్లా అంటే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం శిక్షణ ఇప్పించడం వల్ల వాళ్ళు ఇదివరకు మాదిరిగా వాడకుండా రసాయనాలు కూడా తగ్గించవచ్చు సార్. ఇంకోటి వీటిపైన పరిశోధన చేసి రైతులకు చెప్పవలసిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు సార్. నేను ఇదివరకు నాకు మొక్కల పైన వచ్చిన ఒక ప్రాబ్లంకు ఫోన్ చేస్తే అక్కడ ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్. కాబట్టి ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి రైతులకు శిక్షణ ఇప్పిస్తే ఇది కొంచెం ఇంకా మెరుగుపడుతుందని, అలాగే రైతులు కూడా మొత్తం కాకపోయినా కనీసం వాళ్ళ ఇంట్లో మందమైనా చేసేసుకొని ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను సార్. రాములు మంచి నిర్ణయమే, సాహసోపేత నిర్ణయమే మీది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పక్కన మళ్ళాల్సిన అవసరం అయితే తీవ్రంగా ఉందండి. మనం పంజాబ్ను కనుక తీసుకుంటే నేను 2-3 సార్లు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడితే పంజాబ్లో అక్కడ 2 పంటలు బాగా పండిస్తారు. ఏమైంది అక్కడ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి పూర్తిగా చెడిపోయి ఇప్పుడు ఆ నేలలో పండించే పంటల వల్ల ఆ పంటలు తిన్న జనాలకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి, ఇది పంజాబ్ను కనుక మనం ఉదాహరణ తీసుకుంటే మనం మొత్తం దేశంలో కూడా భూమి సారం పోతున్నది. దీన్ని పూర్తిగా మళ్ళీ పూర్వ పరిస్థితికి తీసుకురావాలి అని అంటే మీరు రాములు గారు అన్నట్టుగా పశువుల ఎరువులే కాకుండా దీంట్లో ఒకే రోజు మనం ప్రకృతి వ్యవసాయం పక్కన పూర్తిగా 100% మలలేం. దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. దీనికి కావాల్సింది ఏంటంటే గోమూత్రం అవసరం ఉంటుంది, తర్వాత కెమికల్ ఎరువుల బదులు ఆల్టర్నేట్గా ఎరువులు అవసరం ఉంటాయి. వీటన్నిటినీ సమకూర్చాలి అని అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ సాయం ఎందుకు చేయాలి అని అంటే రైతు పండించే పంట దాన్ని గుర్తించే వ్యవస్థ ఉండాలి. ఇది ప్రకృతి వ్యవసాయంతో వచ్చిందా లేకపోతే మన కెమికల్ ఎరువులతో పండించిందా? కెమికల్ ఎరువులతో పండించింది కాస్త నిగనిగా కనిపిస్తాయి చూడ్డానికి, కానీ చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కాబట్టి ఇది ఒకే రోజులో అయ్యేది కాదు. నిజంగా మీరు చేస్తున్న కృషికి మీరు ఒక నమూనాగా చేస్తున్నారు. మీకు మార్కెట్ వ్యవస్థ ఉండాలి, ఆ పంటను గుర్తించే వ్యవస్థ ఉండాలి, దానికి మంచి రేటు రావాలి. మీరు ఒకంగా చూస్తే అన్నం పెట్టే రైతు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తినే వాళ్ళకి అనారోగ్యానికి గురి కాకుండా మీరు కూరగాయలు, పండ్లు, మన ధాన్యం ఇవన్నీ పండించిస్తున్నారు. కాబట్టి మీరు గొప్పవారు. మేమేమనుకుంటున్నామంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పక్కన పూర్తిగా ఒక విధానానికి పోవాలనేది ఆలోచనలే ఉన్నది, కానీ అమల్లో లేదు. మేము ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ప్రకృతి వ్యవసాయానికి మళ్ళిన తర్వాత రైతుకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఒక నివేదిక తయారు చేసి తొందరలోనే ప్రభుత్వానికి నివేదిక